హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తులసి తెలుగు బ్లాగ్. ఈరోజు బ్లాగ్లో వచ్చేసి నేను మీకు సింపుల్గా ఎలా బ్లౌజ్ కటింగ్ చేసేది అనేసి చూపిస్తాను రండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఫ్రంట్ పీస్ వచ్చేసి 16.5 తీసుకుంటాను. నేను ఇక్కడ బెల్ట్ జాయిన్ అవుతుంది కాబట్టి 16.5 తీసుకుంటాను లెంత్. మళ్ళీ ఈ పక్కన కూడాను 16.5 మార్క్ చేసుకుంటాను, సేమ్ మెజర్మెంట్. మళ్ళీ ఇక్కడ 1.5 ఎక్స్ట్రా విడ్త్ ఎత్తుకుంటా ఉన్నాను. ఇప్పుడు ఫస్ట్ 1.5 మార్క్ వేసుకున్నాం కదా, ఆ లైన్స్ని జాయిన్ చేసుకుంటామంట. ఇప్పుడు ఈ 1.5 ఎక్స్ట్రా ఎందుకంటే బటన్ స్టాండ్కి మళ్ళీ బెల్ట్ అటాచ్ చేసేటప్పుడు క్రాస్గా వస్తుంది కదా, అది రాకుండా ఉండేదానికి 1.5 ఎక్స్ట్రా తీసుకున్నాను ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఆర్మ్ హోల్ లెంత్ వచ్చేసి 5.5 ఎత్తుకుంటా ఉన్నాను. మళ్ళీ షోల్డర్ విడ్త్ వచ్చేసి 5.25 5/1/4 ఎత్తుకుంటా ఉన్నాను. ఇప్పుడు సేమ్ ఈ పక్కన కూడా 5.5కి ఆర్మ్ హోల్కి మెజర్మెంట్కి మార్క్ చేసుకుంటాను. 5.5కి లెంత్ 5.5, విడ్త్ 5.25 తీసుకుంటా ఉన్నాను. ఇప్పుడు అక్కడ లైన్ జాయిన్ చేసుకొని మళ్ళీ 5.25కి మార్క్ వేసుకొనేసి ఆ లైన్ కూడా జాయిన్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు 5.25కి మార్క్ వేసుకోవడం కన్నా విడ్త్ అది లైన్ జాయిన్ చేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి నెక్ విడ్త్ వచ్చేసి 2.5 మార్క్ చేసుకుంటాను. మళ్ళీ ఈ పక్క ఆర్మ్ హోల్ సైడ్ వచ్చేసి 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని 2.5 మార్క్ చేసుకోవడం కదా, ఆ లైన్ జాయిన్ చేసుకోవాలి. ఇది వచ్చేసి షోల్డర్ జాయిన్ కోసము క్రాస్గా తీసుకుంటున్నాను. మళ్ళీ నెక్ విడ్త్ వచ్చేసి నేను ఇక్కడ 7.5 తీసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ విడ్త్ ఇది 7.5కి మార్క్ చేసుకుంటున్నాను లెంత్. మళ్ళీ 2.5 విడ్త్ మార్క్ వేసుకున్నాం కదా, 7.5 కూడా అక్కడ కూడా 2.5 మార్క్ వేసుకొని లైన్స్ జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నెక్ రెడీ అయ్యే. ఇది 1.5 ఉంది కదా, అక్కడ మీకు తెలియాలని మార్క్ వేసుకుంటున్నాను అంతేనే. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ది విడ్త్ వచ్చేసి 11.5 మార్క్ వేసుకుంటున్నాను. మళ్ళీ వేస్ట్ది కూడాను 11.5 మార్క్ వేసుకుంటున్నాను. 1.5 ఇడ్చి 11.5 మార్క్ వేసుకోవాలి. 1.5ని కౌంట్ చేసుకోకూడదు. ఇప్పుడు ఆ లైన్స్ కూడాను జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంత అయినాక ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ హోల్కి మార్క్ చేసుకుంటాను. ఇక్కడ ఫ్రంట్ ఆర్మ్ హోల్ వచ్చేసి 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. విడ్త్ లెంత్ 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ షేప్ కోసం ఆర్మ్ హోల్ షేప్ కోసము ఇక్కడ 3/4 ఇంచ్ మార్క్ చేసుకుంటాను. సైడ్ జాయిన్ చేస్తాం కదా, ఆ పక్క ఇప్పుడు షేప్ జాయిన్ చేసుకోవాలి, మార్క్ చేసుకోవాలి. 3/4 ఇంచ్ నుంచి 1 ఇంచ్ మార్క్ చేసుకోవడం కదా ఆర్మ్ హోల్కి, అక్కడ ఇలా కర్వ్గా తీసుకురావాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ మార్క్ అయ్యి ఇప్పుడు నెక్ కూడాను అలాగే కర్వ్గా రౌండ్ షేప్ వేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఎవరు నా ఛానల్ చూస్తాడో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కలో ఉండే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసే నుంచి నా వీడియోస్ అంతా మీకు నోటిఫికేషన్స్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి బెల్ట్కి మార్క్ చేసుకుంటాను. కింద డౌన్ నుంచి పైనకి 3.5 మార్క్ చేసుకుంటాను నెక్ పక్క. ఇప్పుడు ఈ పక్క 2.5 మార్క్ చేసుకోవాలి. సైడ్ జాయిన్ చేస్తాం కదా, ఆ పక్క. ఇప్పుడు ఇలా కర్వింగ్ స్కేల్ తీసుకొని 3.5 మార్క్ నుంచి 2.5 మార్క్ దాకా ఇలా మార్క్ చేసుకోవాలి. కర్వింగ్ స్కేల్ లేకపోతేనో లైట్గా కొంచెం కర్వ్గా తీసుకొని రండి మార్క్, అంతేనే. ఫ్రీ హ్యాండ్లో చూడండి, బెల్ట్ షేప్ నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు అలాగే 1.5 ఇచ్చినాం కదా, జస్ట్ అక్కడ కంటిన్యూ చేసుకుంటాను అంతేనే. బట్ అది వేస్ట్ యాక్చువల్లీ. ఇంటూ వేస్తాను చూడండి, అది వేస్ట్. జస్ట్ మీకు తెలియాలని మార్క్ వేస్తాను అంతేనే. ఇప్పుడు టక్స్ పెట్టేకి
బెల్ట్ 3.5 మార్క్ చేసినాం కదా, అక్కడి నుంచి పైనకి 2 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను నెక్ పక్కకి. ఇప్పుడు బెల్ట్ కాడ అక్కడి నుంచి 3.5 తీసుకుంటున్నాను. ఈ పక్క వచ్చేసి సైడ్ జాయింట్ చేసాం కదా, అక్కడ వచ్చేసి 2 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ బెల్ట్ కట్ 3.5 మార్క్ వేసుకున్నాం కదా, అది లెంత్ వచ్చేసి 2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. మళ్ళీ సైడ్ ఎంత క్లాత్ పెట్టాలా అంటే ముక్కాలు ఇంచు 3/4 అంతా పెట్టుకోవాలి. అక్కడ మార్క్ చేసుకుంటాను సైడ్ ముక్కాలు ఇంచు. ఇప్పుడు లైన్స్ జాయిన్ చేసుకుంటా ఉన్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు అర్థమయ్యేది. ఇప్పుడు ఆ పాయింట్ ఉంది కదా, 2 ఇంచ్ పాయింట్ చేసాం కదా, అక్కడి నుంచి పైనకి ముక్కాలు ఇంచుకి ఒక పాయింట్ చేసుకుంటా ఉన్నాను. చూడండి, ఈ పాయింట్ నుంచి ఇప్పుడు లైన్స్ జాయిన్ చేయాలి. ఆ పక్క 2 ఇంచ్కి మేము డాట్ పెట్టినాం కదా, మార్క్ చేసుకున్నాం కదా, టక్కి పాయింట్ టు పాయింట్ జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది టక్స్ నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఈ మెజర్మెంట్ చూపిస్తూ ఉండేది నేను వచ్చేసి నీట్గా టక్స్ నీట్గా వస్తుంది, అలాగే షేప్ కూడాను బాగా వస్తుంది. ఇప్పుడు ఆర్మ్ హోల్ కడను ఒక టక్స్ పెట్టాలా, అక్కడ వచ్చేసి నేను 2 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను ఆర్మ్ హోల్ నుంచి. ఇప్పుడు ఆ లైన్స్ కూడాను ఆ పాయింట్ కాడికి జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఎంతకి పెట్టాలా అనేసి చూపిస్తానండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ మార్క్ చేసినాం కదా పాయింట్, ఆ పాయింట్ నుంచి ఈ పక్క నెక్ సైడ్కి వచ్చేసి మేము 1.5 తీసుకోవాలి. నెక్ పాయింట్ నుంచి 1.5 తీసుకోండి. మళ్ళీ ఆ పాయింట్ నుంచి ఈ పక్కకి 2 ఇంచ్, ఆర్మ్ హోల్ సైడ్కి 2 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అక్కడ టక్స్లు పెట్టుకోవాలి. ఆ సెంటర్ పాయింట్ జస్ట్ మాకి మెజర్మెంట్ కోసము సెంటర్ పాయింట్ వేసుకోండి నేను ముక్కాలు ఇంచుకి. ఇప్పుడు మేము 1.5 మార్క్ చేసుకున్నాం కదా, అది ఇప్పుడు స్లాంట్ లైన్ వేసుకోవాలి. నెక్ నుంచి కింద డౌన్ తనక స్లాంట్ లైన్ వేసుకోవాలి. ఈ పక్క వేస్ట్ అనేసి ఇంటూ వేస్తున్నాను. చూడండి, ఇప్పుడు అంతే ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్ అయిపోయేప్పుడు కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా మేము లైన్స్ వేసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలి. చూడండి, ఆర్మ్ హోల్ షేపు. మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటేనో కమెంట్స్ మూలకం తెలపండి ఫ్రెండ్స్. ఇది బేసిక్ బ్లౌజ్ కాబట్టి నేను జస్ట్ మీకు మెజర్మెంట్ ఎలా వేసుకోవాలని చూపిస్తున్నాము. ఒక 2 టైప్స్ ఆఫ్ బ్లౌజ్ అయినాక నేను మీకు అన్ని సైజులది కూడాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అదే సపరేట్ వీడియో చేసేసి ఎలా స్టిచ్ చేసేది, మళ్ళీ ఎలా యావ సైజ్కి ఎలా మార్క్ చేసుకోవాలి అనేసి కూడాను చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఎప్పుడు నెక్ వచ్చేసి 1.5 దాకా స్టాప్ చేసుకుంటాను. ఆ 1.5 వచ్చి వేస్ట్, అది స్లాంట్ లైన్ వేసుకోవడం కదా, అక్కడికి కట్ చేసుకుంటాను. ఇది వేసుకునే దాని నుంచి మేము బెల్ట్ పట్టి జాయిన్ చేసినప్పుడు క్రాస్గా వచ్చేది, స్ట్రైట్గా వస్తుంది. ఇప్పుడు బాడీ కట్ అయ్యాయి కదా, ఇప్పుడు వచ్చేసి బెల్ట్ కూడాను కట్ చేసుకోవాలి. నేను దానికినే ఫ్రంట్ పార్ట్కి వచ్చి 16.5 లెంత్ ఎత్తుకోండి బ్లౌజ్ లెంత్ బెల్ట్కి చేరి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 1.5 ఉంది కదా, అది కట్ చేసుకునేస్తున్నాను, అది వేస్ట్. అంతే. ఇప్పుడు ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ రెడీ అయ్యాయి మాకు. ఇప్పుడు టక్స్లు పెట్టినాం కదా, అది వచ్చేసి ఇప్పుడు నాచ్ చేసుకోవాలి. అప్పుడు మేము లైనింగ్ కట్ చేసేటప్పుడు మాకు సులభంగా నాచ్ చేసుకునేస్తే స్టిచ్చింగ్ వేసేకి ఈజీ అవుతుంది. చూడండి, ఎక్కడెక్కడ డాట్స్ వస్తుంది అక్కడంతా నాచ్ చేసుకుంటాను. ఇప్పుడు మా ఫ్రంట్ పార్ట్ రెడీ అయ్యి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పీస్ రెడీ చేసుకోవాలి. బ్యాక్ బ్లౌజ్ పీస్. దీనికి వచ్చేసి నేను క్లోజింగ్ పేపర్ తీసుకున్నాను. నెక్ సైడ్ వచ్చేసి మేము ఫ్రంట్ పార్ట్కి 16.5 తీసుకుంటాం కదా, బ్యాక్ పీస్కి వచ్చేసి 15.5 చాలు. 1 ఇంచ్ మైనస్ చేసుకోండా. 15.5కి రెండు పక్కన మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసేదాని నుంచి మాకు స్ట్రైట్గా లైన్ వేసుకోవచ్చు. మళ్ళీ అలాగే హెచ్చు తక్కువ ఏమవుదు.
చూడండి ఇప్పుడు ఇక్కడ 15.5 మార్క్ చేసుకున్నాను. అలాగే ఆర్మ్ హోల్ వచ్చేసి 5.5 మార్క్ చేసుకొని లైన్ వేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నెక్ కాడ వచ్చేసి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను, కొంచెం బ్రాడ్ కోసము. ఎందుకంటే 2.5 తీసుకుంటే చాలా తక్కువ అవుతుంది కదా, దానికనే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఇప్పుడు మేము ఫ్రంట్ పార్ట్కి 1.5 తీసుకుంటాం కదా, అలాగే బ్యాక్ పీస్కి కూడా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఇప్పుడు హాఫ్ ఇంచ్ ఇడ్చి మార్క్ చేసుకోవాలి. 5.25కి 5 1/4కి మార్క్ చేసుకుంటాను నేను ఇక్కడ. ఫస్ట్ లైన్ అలాగే సెకండ్ లైన్కి విడ్త్ 5.25 మార్క్ చేసుకొని ఆ లైన్స్ని జాయిన్ చేసుకుంటాను. ఇది వచ్చేసి ఆర్మ్ హోల్కి మార్క్ చేసుకునేకి. ఇప్పుడు హాఫ్ ఇంచ్ ఇడ్చి 2.5కి మార్క్ వేసుకుంటాను. హాఫ్ ఇంచ్ కౌంట్ చేసుకోవద్దండ. మళ్ళీ ఇక్కడ కర్వింగ్ కోసం ఆర్మ్ హోల్ కాడ వచ్చేసి నేను షోల్డర్ జాయిన్ చేసేకి హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని ఆ లైన్స్ని జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్కి నెక్ డీప్ వచ్చేసి నేను ఇక్కడ లెంత్ వచ్చేసి 10 తీసుకుంటాను. కాకపోతే 11 కూడా తీసుకోవచ్చు, చాలా బ్రాడ్ వద్దు అనేవాళ్ళు 10 తీసుకోవడం. నేను ఇక్కడ 10 మార్క్ చేసుకుంటాను. మళ్ళీ విడ్త్ వచ్చేసి 2.5 మార్క్ చేసుకుంటాను. ఇప్పుడు ఆ లైన్స్ కూడాను జాయిన్ చేసుకోవాలి. చూడ హాఫ్ ఇంచ్కి అలాగే కంటిన్యూ చేసుకోండి. అలాగే బ్యాక్ పీస్కి ఆర్మ్ హోల్ వచ్చేసి 2 ఇంచ్కి మార్క్ చేసుకుంటాను, లెంత్ అలాగే విడ్త్. మళ్ళీ అలాగే ఇది ఫుల్ అయినాక ఇప్పుడు చెస్ట్ విడ్త్ వచ్చేసి 11.5 మార్క్ చేసుకోవాలి. హాఫ్ ఇంచ్ కౌంట్ చేసుకోకూడదు, హాఫ్ ఇంచ్ కౌంట్ చేసుకుంటే 12 అవుతుంది. హాఫ్ ఇంచ్ ఇడిస్తే 11.5 అవుతుంది. ఇప్పుడు చెస్ట్ వేస్ట్ రెండును సేమ్ మెజర్మెంట్ ఎత్తుకోవాలి. 11.5 మార్క్ చేసుకుంటాను. ఇప్పుడు ఆ లైన్స్ కూడాను జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా 1/4 ఇంచ్ మార్క్ చేసుకుంటాను. ఇది మార్క్ ఎందుకు అంటే ఆర్మ్ హోల్ కర్వ్ నీట్గా రావాలి అనేసి. మళ్ళీ టక్స్కి కూడా ఇక్కడ నేను 3.5 మార్క్ వేసుకుంటాను. అలాగే లెంత్ వచ్చేసి 4 ఇంచ్ మార్క్ వేసుకుంటాను. ఆ లైన్స్ని జాయిన్ చేసుకుంటాను. ఇప్పుడు మళ్ళీ సైడ్ ఎంత క్లాత్ పెట్టాలంటే హాఫ్ ఇంచ్ చాలు. బ్యాక్ పీస్ టక్స్, ఇది సింగిల్ టక్స్. చూడండి ఇది టక్స్ పెట్టేకి హాఫ్ ఇంచ్ చాలు దీనికి. ఇప్పుడు ఇంత అయినాక ఇప్పుడు మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఆర్మ్ హోల్కి మళ్ళీ 1 ఇంచ్ మార్క్ చేసుకొని 1 ఇంచ్ కాడించి హాఫ్ ఇంచ్ విడ్త్ మార్క్ చేసుకుంటాను. ఆర్మ్ హోల్ షేప్ తీసుకునే కోసము బ్యాక్ సైడ్ది. చూడండి ఇప్పుడు 1/4 ఇంచ్ 2 ఇంచ్ దాకా ఇలా కర్వ్గా రావాలి. అలాగే ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్క్ వేసుకోవడం కదా, 1 ఇంచ్ తీసుకొని అక్కడికి జాయిన్ చేసుకొని మళ్ళీ 2 ఇంచ్ కాడికి జాయిన్ చేసుకొని పోవాలి. ఈ కర్వ్ షేప్ నుంచి మాకు నీట్గా వస్తుంది. అలాగే రింకల్స్ ఏమీ రాదు ఫ్రెండ్స్, ఇలా ఆర్మ్ హోల్ షేప్ తీసుకుంటే. మళ్ళీ ఇప్పుడు నెక్ది అంతే, మీకు కావాల్సితే స్క్వయర్ అన్నా పెట్టుకోవచ్చు, రౌండ్ నెక్ అన్నా వేసుకోవచ్చు. ఇది ఫస్ట్ స్టెప్ కాబట్టి నేను ఇక్కడ రౌండ్ నెక్ షేప్ వేస్తా ఉన్నాను. చూడ హాఫ్ ఇంచ్కి అలాగే జాయిన్ చేసుకొని పోతా ఉన్నాను. ఇప్పుడు ఇది కట్ చేసుకుంటూ ఉంటారంట ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా ఉంది షేప్స్ అలాగే కట్ చేసుకుంటున్నాను కర్వింగ్ అంతాను. చూడ కర్వ్ వచ్చేసి అలాగే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇచ్చాము, అది అట్లే కంటిన్యూగా తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ మేము టక్స్ పెట్టేకి మార్క్ చేసుకోవడం కదా, అక్కడ నాచ్ చేసుకుంటున్నాను అంతే. ఇప్పుడు బ్యాక్ కూడాను రెడీ అయ్యాయి. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ స్లీవ్ మార్క్ ఇప్పిస్తా ఉన్నాను, మీకు చూపిస్తా ఉన్నాను. స్లీవ్కి వచ్చేసి క్లోజింగ్ పేపర్ తీసుకుంటున్నాను. అలాగే నా ఈ పక్క నేను టేప్ పెట్టాను కదా, అది వచ్చేసి క్లోజింగ్ లెంత్ తీసుకుంటున్నాను.
స్లీవ్ లెంత్ వచ్చేసి నేను ఇక్కడ 5 ఇంచ్ తీసుకుంటా ఉన్నాను. ఇది వచ్చేసి క్లోజింగ్ ఉండాలా. ఇప్పుడు వచ్చేసి మా చెస్ట్ ఉంటుంది కదా రౌండ్, దాంట్లో 4 భాగాలు చేసుకొని 9 వస్తుంది. నేను హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని 9.5 చేసుకుంటాను. మార్కింగ్ ఇక్కడ ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ తీసుకుంటాను. ఆ లైన్స్ అంతా జాయిన్ చేసుకుంటాను. ఇప్పుడు లెంత్ 9.5, విడ్త్ 5 ఇంచెస్, స్లీవ్ లెంత్ వచ్చేసి 5 మాకి. ఇప్పుడు ఇక్కడ ఒక బాక్స్ వేసుకున్నాయే కదా. ఇప్పుడు వచ్చేసి హార్మ్ హోల్ షేప్కి ఇక్కడ మార్క్ వేసుకుంటాను. ఇక్కడ సైడ్ స్లాంట్ లైన్ కావాలి కాబట్టి 1 ఇంచ్ మార్క్ చేసుకుంటాను. అలాగే ఇక్కడ ఆర్మ్ హోల్కి మార్క్ వేసేదానికి ఇక్కడ 3.25 తీసుకుంటాను. 3 1/4 తీసుకుంటున్నాను. మార్క్ చేసిండే జాగా నుంచి మళ్ళీ నేను 1.5 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకంటే సైడ్ జాయిన్ చేసేటప్పుడు 1.5 కావాలి కదా, అది స్ట్రైట్గా తీసుకుంటాను. మళ్ళీ ఆ కార్నర్ నుంచి ఇప్పుడు పాయింట్ తీసుకున్నాం కదా 3.25కి, అక్కడ లైన్స్ క్రాస్గా ఇలా లైన్ వేసుకోవాలి. ఇప్పుడు షీట్ పొడి ఉంది కాబట్టి ఆ బాక్స్ వేసినాం కదా, ఇప్పుడు అది కట్ చేసుకొని ఇస్తాము. హోప్ మీకంతా అర్థమవుతుంది అనుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంత అయింది కదా. ఇప్పుడు వచ్చేసి నేను పేపర్ని ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇది ఒక ఈజీ మెథడ్ మీకు చూపిస్తాను, స్లీవ్ ఎలా మార్క్ చేసుకోవచ్చు ఈజీగా అనేసి. ఇప్పుడు నేను 1 ఫోల్డ్ చేసుకున్నాను. లెవెల్ చేసుకొని ఫోల్డ్ చేసుకుండా మళ్ళీ సెకండ్ ఫోల్డింగ్ చేసుకుంటాను నేను ఇక్కడ. ఇప్పుడు ఫోల్డ్ చేసుకున్నాయి. ఇప్పుడు పేపర్ ఓపెన్ చేయండి. చూడండి, ఇప్పుడు నా సైడ్ వచ్చేసి క్లోజింగ్లో ఉంది స్లీవ్ లెంత్. ఇప్పుడు వచ్చేసి కింద నుంచి ఫస్ట్ లైన్ సెకండ్ లైన్కి ఇలా డాట్స్ పెట్టుకోవాలి, మార్కింగ్ చేసుకోవాలి. మళ్ళీ పైన క్లోజింగ్ ఉంది కదా, అక్కడి నుంచి 1.5 మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్కి షేప్ వేసుకోవాలి కదా, దీనికి వచ్చేసి ఇప్పుడు నేను డాట్ వేసుకున్నాం కదా, అక్కడ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ డాట్కి వచ్చేసి బయటకి హాఫ్ ఇంచ్ మార్క్ వేసుకుంటున్నాను. మరి సెకండ్ మార్క్ వచ్చేసి ఆపోజిట్ సైడ్కి హాఫ్ ఇంచ్ మార్క్ వేసుకుంటున్నాను. ఇప్పుడు స్లీవ్ చూడండి, ఆర్మ్ హోల్ షేప్ వేస్తాను. ఫస్ట్ మేము 1.5 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, లైన్ వేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఇలా వి షేప్గా ఎత్తుకోవాలి స్టార్టింగ్. ఇప్పుడు బయట ఉండే డాట్ ఉంది కదా, మళ్ళీ చూడండి డాట్కి జాయిన్ చేయాలి. ఇప్పుడు లైన్లో ఉండే డాట్కి బయట ఉండే డాట్కి అలాగే 1.5 మార్కింగ్కి అది జాయిన్ చేసుకొని పోవాలి. చూడండి, ఇప్పుడు స్లీవ్ షేప్ అయ్యాయి. ఇప్పుడు ఇది వచ్చేసి ఫస్ట్ మెథడ్ నేను మీకు చూపిస్తా ఉండేది. ఇప్పుడు స్లాంట్ లైన్ వేసుకున్నాం కదా 1 ఇంచ్కి, అక్కడ ఇప్పుడు లైన్ మార్క్ చేసుకుంటాను ఇక్కడ. ఇప్పుడు రెండా కట్ చేస్తామంట. చూడండి, ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ లైన్ బయటికి ఈ పక్కన నా రైట్ సైడ్ ఉంది కదా, ఆ లైన్ని కట్ చేసుకోవాలి ఫస్ట్ షేప్ని. ఇప్పుడు సెంటర్కి నాచ్ చేసుకుంటాను నేను ఇక్కడ. ఇప్పుడు షీట్ని ఓపెన్ చేసేసి సెకండ్ లైన్ ఉంది కదా, ఆ లైన్ కూడాను నేను ఇక్కడ కట్ చేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది వచ్చేసి సెకండ్ మెథడ్ అయ్యే. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి ఇప్పుడు మేము సెకండ్ పాయింట్ కనిపిస్తుంది కదా, ఆ పాయింట్ నుంచి 1 ఇంచ్ డౌన్కి మార్క్ చేసుకుంటాను. మళ్ళీ సెకండ్ పాయింట్ కూడా ఒక 1/4 ఇంచ్కి కొంచెం తక్కువగా మార్క్ చేసుకొని ఇప్పుడు షేప్ వేసుకుంటాను. జస్ట్ కొంచెం లైట్గా కర్వ్ వచ్చేదాక అంతే, లైట్ కర్వ్గా ఇలా షేప్ వేసుకోండి అంతేనే. ఇప్పుడు ఆ కర్వ్ తీసుకునే జాగాలో కట్ చేసుకోవాలి మళ్ళీ. ఇప్పుడు ఇది ఫ్రంట్ తెలియాల. కర్వ్ తక్కువ ఉండేది వచ్చేసి
ఫ్రంట్ పార్ట్ దానికి ఇప్పుడు నా చేసుకుంటున్నాను. ఇప్పుడు పేపర్ కటింగ్ అంతా ముగిసాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి క్లాత్ పైన ఎలా అరేంజ్ చేసి కట్ చేసేది అని చూపిస్తాను రండి ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ చాలా లెంతీ అవుతుంది కాబట్టి నేను కటింగ్ మాత్రమే చూపిస్తా ఉన్నాను ఈ వ్లాగ్లో. చూడండి, ఇక్కడ మెయిన్ పీస్ 1 మీటర్, లైనింగ్ 1 మీటర్ తీసుకున్నాను నేను ఇక్కడ. ఫస్ట్ లైనింగ్ పైన ఎలా అరేంజ్ చేసేది అని చూద్దాం రండి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ బ్యాక్ పీస్ వచ్చేసి క్లోజింగ్ సైడ్ ఇలా స్ట్రైట్గా పెట్టుకున్నాను. బెల్ట్ వచ్చేసి దాని లెఫ్ట్ సైడ్ వచ్చింది. అలాగే ఫ్రంట్ పీస్ వచ్చేసి కొంచెం క్రాస్గానే పెట్టుకోండి కటింగ్ చేసేటప్పుడు. అయితే స్లీవ్ ఇలా స్ట్రైట్గానే ఉండాలి, క్రాస్కి అంతా పెట్టుకోలేకపోదన స్ట్రైట్లోనే పెట్టి కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేస్తామంటారండి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు కటింగ్ అంతా అయిపోయింది. అలాగే ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా ఇలాగే అరేంజ్ చేసుకొని కట్ చేసుకోవాలి. వీడియో చాలా లెంతీగా అవుతుంది కాబట్టి నేను కటింగ్ అంతా అయిందంతా వీడియో చూపిస్తాను లేదు మీకు. ఇక చూడండి, బెల్ట్ పట్టి వచ్చేసి 6 పీస్ కావాలి, 4 వచ్చేసి లైనింగ్, 2 వచ్చేసి మెయిన్ క్లాత్లో బెల్ట్ పీస్ కావాలి. ఇప్పుడు వచ్చేసి పేపర్ మేము కట్ చేసుకున్నాం కదా క్లాత్ చేత చేర్చి, ఇప్పుడు వచ్చేసి మేము నాచ్ చేసినాం కదా, నాచ్ కూడా కట్ చేసుకొని మళ్ళీ ఇలా సూజీ సహాయంతో అక్కడ హోల్డ్ చేసుకోవాలి పాయింట్ కాడ. చూడండి, ఇప్పుడు ఇక్కడ నాచ్ చేసుకుంటాను హోల్డ్ చేసుకొని అయినాక. ఇలాగేనే ఫ్రంట్ పీస్కు కూడా నాచ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ హోల్డ్ చేసుకోండి, ఇక్కడ నేను ఇక్కడ మార్క్ చేసుకుంటాను. అందుకని టక్స్ పెట్టేటప్పుడు మాకు ఈజీగా స్టిచ్ చేయాలి కాబట్టి ఇలా మార్క్ చేసుకుంటే మాకు ఈజీ అవుతుంది స్టిచ్ చేసుకునేకి. ఇప్పుడు బ్యాక్ పీస్కును అంతేనే అలాగే నాచ్ అంతా వేసుకున్నాయి 4 డాట్ పక్క. ఇప్పుడు పాయింట్స్ కనిపిస్తుంది కదా 4 పాయింట్లు, అక్కడ హోల్డ్ చేసుకోవాలి. లైనింగ్ పైన హోల్డ్ చేసుకోండా మెయిన్ క్లాత్ తీసేసి లైనింగ్ పైన మాత్రమే హోల్డ్ చేసుకుంటాను నేను ఇక్కడ. చూడండి, ఇది 3వ పాయింట్ నేను హోల్డ్ చేసుకుంటాను. ఇది మళ్ళీ ఇది 4వ పాయింట్. ఈ పాయింట్ హోల్డ్ చేసుకోదండి, జస్ట్ అది పాయింట్స్ కోసము నేను మెజర్మెంట్ అనేసి 3/4 ఇంచ్ మార్క్ చేసుకోండి. మార్క్ అంతా వేసుకున్నాక హోల్డ్ చేసుకున్నాక చూడండి ఇలా మార్క్ చేసుకుంటాను. ఇలా సింపుల్గా ఈజీగా కట్ చేసేది అని తెలుసుకుంటారు కదా ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వ్లాగ్లో ఎలా స్టిచ్ చేసేది అనేసి నేను మీ చేతిలో షేర్ చేసుకుంటాను. అలాగే ఈ వ్లాగ్ ఏమైనా మీకు లైక్ అయింటే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వ్లాగ్లో మీట్ అవుతాం. బాయ్, టేక్ కేర్.